అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగమంతా ఎంతో భారంగా సాగింది. శ్రోతలందరి హృదయాలు బరువెక్కించింది. కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. భగవంతుణ్ణి పదే పదే తను సుమంగళిగా వెళ్ళిపోవాలని ప్రార్థించే సుబ్బలక్ష్మి మొర ఏ దేవుడు వినలేదు కాబోలు. కాలం కూడా ఏం చేయలేకపోయింది కాబోలు. సదాశివం గారు మరణించడం జరిగింది. ఏ ఆడదానికైనా ఇంతకన్నా దుఃఖం ఇంకేముంటుంది? సుబ్బలక్ష్మి గారు ఎంత సరస్వతి స్వరూపిణి అయినా సుఖదుఖాలకి ఆవిడేమీ అతీతురాలు కాదు కదా. ఈ కష్టాన్ని ఆవిడెలా తట్టుకుంటున్నారో, ఎలా మామూలు మనిషి అవుతున్నారో ఇక పైన తెలుసుకుందాం. కథ ఇలా కొనసాగుతుంది. మద్రాసు ప్రజలకి సుబ్బలక్ష్మి సంవత్సరానికి ఒక్కసారైనా కనిపించకపోతే వారికి చాలా వెలితి. అందుకని సుబ్బలక్ష్మిని శతాభిషేకం పేరున మళ్ళీ ప్రజల మధ్యకు తీసుకువచ్చే ప్రయత్నం చేపట్టారు మద్రాసు ప్రజలు. శతాభిషేకం 80వ పుట్టినరోజును జరుపుతారు. ఇప్పుడు సుబ్బలక్ష్మికి 83 ఏళ్లు దాటుతున్నాయి. అయినా పర్వాలేదు, చేయవచ్చని పురోహితుని పుక్కిటి పురాణం వినిపించారు సుబ్బలక్ష్మికి. ఈ ప్రయత్నంలో ముఖ్య పాత్ర శంకర నేత్రాలయం సంస్థ వారిది. సుబ్బలక్ష్మి భారతీయ విద్యాభవన్, రామకృష్ణ మిషన్ సంస్థల ద్వారా కాస్త ఆలస్యంగానైనా శంకర నేత్రాలయ వారికి తన పాటల ద్వారా చేతనైనంత ఉపకారం చేయాలని తపన పడింది. తనని ఈ 4 గోడల మధ్య కాకుండా బయట ప్రపంచంలోకి తీసుకువచ్చి తనకు కాస్త మార్పు కలగజేయాలనే వారి తపన చూసి ఒప్పుకుంది. ఈ కార్యక్రమంలో సుబ్బలక్ష్మి పట్ల తమ ప్రేమని తెలుపుతూ మాణిక్య వీణ మహిమ అనే హరికథను ప్రదర్శించనున్నారు. మళ్ళీ నవరాత్రులు వచ్చాయి. ఈసారి ఆత్మకి పెద్దగా శ్రమ లేకుండా యువ కళాకారులు పోటీ పడ్డారు సుబ్బలక్ష్మి ముందు కచేరీ చేయడానికి. ఈ నవరాత్రులు సుస్వరాల సుబ్బలక్ష్మికి సంగీత విందు. మధురైలో మీనాక్షి అమ్మవారికి నవరాత్రులు కచేరీ వినిపించిన సుబ్బలక్ష్మికి ఇక అందరూ సంగీతం వినిపించి సేద తీరుస్తున్నారు. అభిమానంతో, ఆరాధనతో వచ్చేవారితో కాలక్షేపం చేస్తూ రోజులు గడిచిపోతున్నాయి సుబ్బలక్ష్మికి. మెల్లగా 83వ పుట్టినరోజు దగ్గరకు వచ్చింది. సెప్టెంబర్ 16, 1999. సుబ్బలక్ష్మికి 83 ఏళ్లు నిండాయి. ఇప్పటికీ ఎంతోమంది వచ్చి అభినందనలు తెలిపారు. ఈ సాయంత్రం శంకర్ నేత్రాలయ వారు తలపెట్టిన శతాభిషేకం కార్యక్రమానికి విచ్చేసింది. మద్రాసు రసజ్ఞులు ఎంతో సంతోషించారు. వారికి సుబ్బలక్ష్మి పాడకపోయినా పర్వాలేదు, ఆ తేజోమూర్తి కనిపిస్తే చాలు. ప్రదర్శించనున్న మాణిక్య వీణ మహిమ హరికథకు భాగవతారిణి రేవతి శంకరన్. ఈ హరికథకి మూలం కల్కి బంగళాకి సుబ్బలక్ష్మి అభిమాని ఒకరు పంపిన లేఖ. 32 సంవత్సరాల క్రితం ఒక వీరాభిమాని సుబ్బలక్ష్మిని కారణజన్మురాలిగా వక్కాణించి భూమి మీద ఉన్న అపస్వరాలని పారద్రోలటానికి భువిలో అవతరించిన సాక్షాత్తు పార్వతీదేవిలాగా అభివర్ణించాడు. ఇదే ఇతివృత్తంతో పార్వతీదేవి సుబ్బలక్ష్మిలాగా వీణ షణ్ముఖ వడువుకు జన్మించటం. ఆ తర్వాత సంగీతంలో ఒక్కొక్క పాట పాడుతూ ఆ పాట మీద తన ముద్ర వదిలి తర్వాత పాటకు వెళ్తూ తాను వచ్చిన దైవకార్యం సుబ్బలక్ష్మి నెరవేరుస్తూ ఉంటుంది ఈ హరికథలో. తన సహవాద్య కళాకారులు వాయిస్తున్నా, మృదంగం కళాకారుడు తనియావర్తనం వాయిస్తున్నా, ఎలా రాగ తాళాలు అనుసరిస్తూ తల ఆడిస్తూ తన అంగీకారం, మెచ్చుకోలు తెలుపుతుందో అలాగే ఈ హరికథ భాగవతారిని పాడుతున్న పాటని కూడా తల ఆడిస్తూ ఆలకించింది. తన తల్లి గురించి, తోబుట్టువుల గురించి చెప్పినప్పుడు మొహం విప్పారింది. సదాశివం ప్రస్తావన వచ్చినప్పుడు మొహం రంగు మారింది. భాగవతరాలి ఛలోక్తులకు మనసారా నవ్వుకుంది. తనను పొగుడుతున్నప్పుడు వినయంగా నమస్కరించింది. పక్కవాళ్లతో మాటామంతి జరిపింది. 1.5 సేపు హరికథా కాలక్షేపం చేసింది. అసలు సిసలైన సుబ్బలక్ష్మిలా తను మాట్లాడాలంటే ఒకరి అనుమతి కోసం చూడకుండా, తను నవ్వాలంటే ఒక సైగ కోసం చూసే పని లేకుండా
సుబ్బలక్ష్మి రెక్కలు చాచుకున్న సుబ్బలక్ష్మి అయ్యింది. మనుధర్మ శాస్త్రం ప్రకారం చిన్నతనంలో స్త్రీ తండ్రి రక్షణ క్రింద, యవ్వనంలో భర్త సంరక్షణలో, వైధవ్యంలో కొడుకు పోషణ క్రింద ఉండాలన్నట్లు ఈ స్త్రీరత్నం కొడుకులాంటి ఆత్మనాథన్ పోషణ క్రిందకు వచ్చింది. సుబ్బలక్ష్మి ముందు ఒక యువకుడు పురందరదాసు కృతి పాడుతున్నాడు. సుబ్బలక్ష్మి తన్మయురాలయ్యింది. ఆ పాట తర్వాత ఇంకొక పాట పాడతావా అని అడిగింది. ఆ యువకుడు ఒక త్యాగరాజు కృతి మొదలుపెట్టాడు. ఈ పాటకు సుబ్బలక్ష్మి కరిగిపోయింది. ఆ యువకుడు ఆ పాట పాడిన తీరుకు ఆనంద భాష్పాలు కార్చింది. ఎవరి దగ్గర నేర్చుకున్నావు అని ఆ యువకుడిని అతని గురువు గురించి వాకబు చేసింది. ఆ యువకుడు వినయంగా, అమ్మా, మీ పాటల క్యాసెట్లో విని నేర్చుకున్నాను అని చెప్పాడు. ఆ యువకుణ్ణి మెచ్చుకుంటూ తన పాట విని నేర్చుకున్నందుకు ఆనందించింది. ఆత్మార్థ సంగీతమే అసలైన సంగీతం. పాడేవాళ్ళు తమ పాటని ప్రేమించాలి, పాడుతూ ఆనందించాలి. అప్పుడే వినేవారు ఆనందిస్తారు అంటూ తన సంగీత రహస్యం చెప్పింది. సుబ్బలక్ష్మి పాటను ప్రజలు ఎందుకు అంతగా ఇష్టపడతారో చెప్పకనే చెప్పింది. శ్రీ లలిత కళా అకాడమీ, మైసూర్ సెక్రటరీ, కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీమతి రాణి పాటలు పాడి వినిపించిన యువకుడు రామకృష్ణతో సుబ్బలక్ష్మి ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంది. వీరు కార్యక్రమం తొందరగా పూర్తి చేయాలి, అమ్మ ఇక విశ్రాంతి తీసుకోవాలి అంటూ తొందర పెట్టాడు ఆత్మ. అంత తొందర ఎవరికీ లేదు, సుబ్బలక్ష్మికి లేదు, వచ్చిన వారికి అంతకంటే లేదు. అయినా ఆత్మ ఊరుకోడు, తొందర పెడుతూనే ఉన్నాడు. శ్రీ లలిత కళా అకాడమీ వారు తమ లలిత కళారత్న పురస్కారాన్ని శ్రీమతి రాణి చేతుల మీదుగా సుబ్బలక్ష్మికి ప్రదానం చేసి తొందరగా బయటపడ్డారు. ఇప్పుడు శివం శుభంలో చీమ చిటుక్కుమనాలన్నా ఆత్మ అనుమతి కావలసిందే. సుబ్బలక్ష్మి ఎప్పటిలానే అన్నిటికీ సర్దుకుపోతుంది, కానీ పైకి ఏమీ అనదు. సుబ్బలక్ష్మి ఎంత తినాలని ఆత్మ అనుకుంటాడో అంతే సుబ్బలక్ష్మి ముందు ఉంటుంది. ఎవరినైతే లోపలికి రాణిస్తాడో వారితోనే సుబ్బలక్ష్మికి కాలక్షేపం. సుబ్బలక్ష్మి 84 ఏళ్లు పూర్తి చేసుకుంది. తన 85వ ఏట ఒక సమీప బంధువు చనిపోతే వచ్చింది. అక్కడకు వచ్చిన పని అయి ఇంటికి దారిలో ఉండగా కారులో ఉన్నవాళ్ళని సుబ్బలక్ష్మి అడిగింది, మనం ఎక్కడికి వెళ్ళి వస్తున్నాము? కారులో ఉన్న ఆత్మ, విజయ నివ్వెరపోయారు. సుబ్బలక్ష్మిని అనుమానంగా భయంగా చూస్తున్నారు. అమ్మా, ఏమిటి అలా అడుగుతున్నావు? మనం తంగం ఇంటికి వచ్చాం అంటూ విజయ గుర్తులు చెప్తుంది. సుబ్బలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించింది, కానీ ఒక అరగంట ముందు జరిగిన విషయం ప్రస్తుతానికి పూర్తిగా మర్చిపోయింది. విజయ చాలా కంగారు పడింది. తిరుప్పుగళ్, తిరుప్పావై, తేవారంల నుంచి, ఆదిశంకరుల కృతుల నుంచి, కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాస్ నుంచి, కర్ణాటక సంగీత రత్నత్రయం నుంచి, అన్నమయ్య కీర్తనలు, మీరాబాయి భజన్లు, కబీర్, తుకారాం, తులసీదాస్ భజన్లు, రవీంద్రనాథ్ ఠాగోర్ సంగీతం, ఇలా 112 మంది వాగ్గేయకారుల పాటలు, 2500కు పైగా మాట మాటకు అర్థం నేర్చుకొని, పాట కంఠస్థం చేసుకొని, పుస్తకం ఎక్కడా దగ్గరలో కూడా ఉంచుకోకుండా కచేరీ చేస్తూ, ఎప్పుడో ఒకసారి తప్ప పాట ఎప్పుడూ మరవని సుబ్బలక్ష్మికి మతిమరుపు వచ్చింది. అన్ని పాటలు గుర్తుపెట్టుకున్న ఒత్తిడిలో, దైవలీలలో ఎప్పుడు ఏమి మర్చిపోతుందో ఎవరికీ తెలీదు. మాట్లాడుతూ అంతకు ముందే అనుకున్న విషయం మర్చిపోతుంది. ఈ ప్రభావంలో ఉన్నప్పుడు ఇక పాత విషయాలు కూడా మర్చిపోతుంది. ఈ జబ్బు ప్రభావంలో ఉన్నప్పుడు ఒకసారి కాంతిమతి గురించి ఒక ఉత్తరం వచ్చింది. కాంతిమతి శక్తివేల్ మొదటి భార్య. ఇప్పుడు పేదరికంలో మగ్గుతోంది. సాయం చేయమని సుబ్బలక్ష్మిని వేడుకుంటూ వచ్చిన ఉత్తరం. సుబ్బలక్ష్మికి కాంతిమతి పేరు చెప్పారు, గుర్తులు చెప్పారు. సుబ్బలక్ష్మి గుర్తుపట్టలేకపోయింది. ఆ తర్వాత మళ్ళీ చెప్పగా వెంటనే గుర్తుపట్టింది.
ఆత్మ 1000 రూపాయలు పంపాడు కాంతిమతికి. కాంతిమతికి కోపం వచ్చింది. కేవలం 1000 రూపాయలే పంపిందని. వెంటనే తమిళ పత్రికలకి, ముఖ్యంగా స్త్రీవాద పత్రికలకి కాంతి క్రింద నీడ అంటూ ఒక ఉత్తరం వేసింది. దాని సారాంశం 1,00,000 రూపాయల దానధర్మాలు చేసే సుబ్బలక్ష్మి తన సొంత వదిన దీనావస్థలో ఉంటే కేవలం 1000 రూపాయలు ఇచ్చిందని. కానీ సుబ్బలక్ష్మి ఇచ్చిన ఈ 1000 రూపాయలు సుబ్బలక్ష్మి ఆదాయంతో పోల్చి చూస్తే అక్షరాల 1,00,000 రూపాయలు ఇచ్చినట్లే. తనకు నెలకు వచ్చే ఆదాయంలో సగం ఇచ్చినట్టు. సుబ్బలక్ష్మి కచేరీలు చెయ్యకపోయినా సుబ్బలక్ష్మికి వచ్చే పురస్కార సత్కారాలు ఆగటం లేదు. ఈసారి బెంగళూరులోని శ్రీరామ సేవా మండలి వారు పెద్ద పటాటోపంతో వచ్చారు. ఎస్వి నారాయణస్వామిరావు స్మృతి పురస్కారం అందచేయడానికి కస్తూరి రంగన్, ఇస్రో చైర్మన్, టిటి వాసు, మ్యూజిక్ అకాడమీ ప్రెసిడెంట్, కర్ణాటక రాష్ట్ర సమాచార శాఖ మంత్రి, ఇతర ప్రముఖులు సుబ్బలక్ష్మి ఇంటికి చేరుకున్నారు. అక్కడ సమావేశమయ్యి కొద్దిమంది అతిథులకు, విలేకరులకు సుబ్బలక్ష్మికి ఈ పురస్కారం ఎందుకు అందజేస్తున్నారో వివరించారు, ఒకరి తర్వాత ఒకరు. కస్తూరి రంగన్ మాట్లాడుతూ, మా కుటుంబంలో 4 తరాలు సుబ్బలక్ష్మి సంగీతంలో సేద తీరాయి. నాకు ఇక్కడకు వచ్చి ఎంఎస్ గారిని దర్శించుకోవటం ఒక గుడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకున్నంత అంటూ సుబ్బలక్ష్మి పాటల మధురిమలలో ఓలలాడే ప్రతి ఒక్కరికి ఉండే తలపు ఆయన వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ సుబ్బలక్ష్మి యొక్క విజయాలను మరొకసారి అందరికీ గుర్తు చేశారు. అందరి భాషణలు అయిన తర్వాతనే ఆత్మ సుబ్బలక్ష్మిని బయటకు తీసుకువచ్చాడు. రామసేవా మండలి ప్రతినిధి సుబ్బలక్ష్మికి ప్రదానం చేయబోయే ప్రశంసా పత్రాన్ని చదవటం మొదలుపెట్టాడు. మీరు అసామాన్యమైనవారు. మీరు మీ కచేరీల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బును పూర్తిగా మంచి కార్యక్రమాలకు దానం చేసిన త్యాగమూర్తి. అలా ప్రశంసా పత్రం చదివి పురస్కార జ్ఞాపికతో పాటు 50,000 రూపాయల నగదు బహుమతి కూడా ప్రదానం చేశారు. ఆ తర్వాత సుబ్బలక్ష్మి మాట్లాడుతూ, ఈ సత్కారాలన్నీ మామకే చెందుతాయి. ఆయన ఏమి చెయ్యమంటే అదే చేశాను నేను. అందరూ సుఖశాంతులతో బ్రతకాలి, సంగీతం వింటూ ఉండాలి అని చెప్పింది. వెంటనే ఆత్మ లోపలికి తీసుకువెళ్ళాడు. బయటకు వచ్చిన నగదు బహుమతిని కంచిలోని మహాలక్ష్మి మాతృభూతేశ్వర్ ట్రస్ట్కి ఇవ్వమన్నట్లు సుబ్బలక్ష్మి మాటగా తెలిపాడు. సుబ్బలక్ష్మికి ఇప్పుడు ఇంకొక ఇష్టమైన వ్యాపకం తన పిల్లల ఇండ్లకి, మనవల సంతానం ఇండ్లకి వెళ్ళి వారితో గడపటం. విజయ్ ఇంటికి కారులో బయలుదేరింది. ఈసారి ఏదో పనిపడి తోడుగా ఆత్మ రాలేదు. డ్రైవర్ ఒక్కడితోనే బయలుదేరింది. సుబ్బలక్ష్మి కారు చిన్న మారుతి జెన్. కొట్టూర్పురం మెయిన్ రోడ్ మీదుగా సుబ్బలక్ష్మి కారు వెళ్తోంది. వెనుక కూర్చుని ఉన్న సుబ్బలక్ష్మిని రోడ్డు మీద వెళుతున్న ఎంతోమంది గుర్తుపట్టి నవ్వుతూ పలకరిస్తున్నారు. కొంతమంది వారి వారి వాహనాన్ని ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో సుబ్బలక్ష్మికి నమస్కరిస్తున్నారు. నిజమైన ప్రేమతో ప్రతి ఒక్కరికి ప్రతి నమస్కారం చెప్పింది సుబ్బలక్ష్మి. తన శ్రోతలు సంగీత జ్ఞానం ఉన్న రసజ్ఞులు, వారు ఎవరైనా సరే, సామాన్యులైన, టాటా బిర్లాలైన, రాజాదిరాజులైన అందరి పట్ల కృతజ్ఞతాభావం తన పాట విన్నందుకు. సుబ్బలక్ష్మిని దారి పొడుగునా గుర్తుపట్టి నమస్కరిస్తున్నారు. స్కూటర్ మీద ఉన్న ఒక వ్యక్తి మాత్రం సుబ్బలక్ష్మిని విడువకుండా పక్కనే వస్తున్నాడు. మురుగన్, ఇతని కోసం కాసేపు పక్కన ఆగుదామా? మన వెనకే వస్తున్నాడు, నాతో మాట్లాడాలేమో అని డ్రైవర్తో అంది సుబ్బలక్ష్మి. వామ్మో, నేను ఆపనమ్మా. ఆపానంటే ఆత్మ నా ఉద్యోగం తీసేస్తాడు. అతనే వెళ్ళిపోతాడులేమ్మా అన్నాడు మురుగన్. కానీ చాలా దూరం దాకా స్కూటర్ అతను సుబ్బలక్ష్మి కారు వెనక వస్తూనే ఉన్నాడు. అమ్మా పిలిచాడు కార్ డ్రైవర్. ఏమిటి మురుగన్? అమ్మా, నేను మీతో ఒక ఫోటో తీయించుకుంటానమ్మా
తీయించుకో, కానీ ఆత్మ లేనప్పుడు తీయించుకో, ఉంటే అరుస్తాడు అంది సుబ్బలక్ష్మి. సరిపోయింది, దొందే. సుబ్బలక్ష్మి విజయ్ ఇంటికి చేరుకుంది. ఆ స్కూటర్ మీద ఉన్న మనిషి సుబ్బలక్ష్మి కారుని అనుసరిస్తూ ఇక్కడి దాకా వచ్చేశాడు. సుబ్బలక్ష్మి ఆగింది అతని కోసం. వచ్చి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు. సాక్షాత్తు దేవతామూర్తిని చూసినంత పులకించిపోయాడు. 2002 సుబ్బలక్ష్మికి ప్రత్యేకమైన సంవత్సరం. సదాశివం ఉండి ఉంటే 100 ఏళ్ళు పూర్తి చేసుకునేవాడు. సదాశివం స్నేహితులు, బంధువులు సదాశివం 100 ఏళ్ల ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. సుబ్బలక్ష్మికి చాలా సంతోషం. ఇంకా సంతోషమైన వార్త ఏమిటంటే కల్కి పత్రిక 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన 1980ల నుంచి మళ్ళీ కల్కి పత్రిక నడిపే బాధ్యత తీసుకున్న కల్కి కృష్ణమూర్తి గారి అబ్బాయి విజయ భర్త అయిన రాజేంద్రన్ ఒక ప్రత్యేక సంచిక కూడా ప్రచురించనున్నాడు. మాజీ రాష్ట్రపతి వెంకట్రామన్ సదాశివం జయంతి ఉత్సవ బాధ్యతలు తన భుజాన వేసుకున్నాడు. సెప్టెంబర్ 4, 2002న మద్రాసులోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో సదాశివం శతజయంతి ఉత్సవాల్లో సుబ్బలక్ష్మి పాల్గొంది. ఈ సందర్భాన హెచ్ఎంవి కంపెనీ వారు సుబ్బలక్ష్మి పాటల సీడీని విడుదల చేశారు. శుభం శివం అనే పేరుతో సదాశివంకు సుబ్బలక్ష్మి యొక్క నివేదనము అనే శీర్షికతో 6 తమిళ పాటలు ఉన్న సీడీని విడుదల చేశారు. ఈ పాటలన్నీ అంతకుముందు రికార్డు చేయబడినవే. 6 పాటల్లో 4 పాటలు ఆత్మ రాసినవే. ఈ కార్యక్రమంలో హెచ్ఎంవి కంపెనీ వారు సుబ్బలక్ష్మి సీడీలు ప్రత్యేక తగ్గింపుతో అమ్మకానికి పెట్టారు. గ్రామ్ఫోన్ కంపెనీ భారతదేశంలో 1900 సంవత్సరంలో అడుగుపెట్టి 1901 మొదట్లో ఉత్తర భారతదేశంలో హిందుస్థానీ సంగీతం రికార్డు చేయటం మొదలుపెట్టి మెల్లగా దక్షిణ భారతదేశానికి వచ్చింది. 1916 సరిగ్గా సుబ్బలక్ష్మి పుట్టిన సంవత్సరం హెచ్ఎంవి లేబుల్ను ప్రవేశపెట్టింది. 1926లో సుబ్బలక్ష్మి మొదటి రికార్డ్ 10 ఏళ్ల వయసున్నప్పుడు మరకత వడివం అనే పాట, ఇంకో పాట గ్రామ్ఫోన్ కంపెనీ వారి ట్విన్ లేబుల్ మీద రికార్డ్ చేసింది. అప్పట్నుంచి నిర్విరామంగా హెచ్ఎంవి వారికి మాత్రమే తన పాటలు రికార్డు చేస్తూ వారికి ఆదాయం సమకూర్చింది. కానీ వారికి తన పాటల రికార్డింగ్ వల్ల మేలు జరుగుతుందా లేదా అనే అనుమానం ఉండేది సుబ్బలక్ష్మికి. ఒకసారి ఎప్పుడో హెచ్ఎంవి సౌండ్ ఇంజనీర్ రఘుని అడిగింది, ఈ రికార్డింగ్ వల్ల హెచ్ఎంవి వారు నష్టపోవటం లేదు కదా అని. ఆమె అమాయకత్వానికి నవ్వుకుంటూ, లేదమ్మా, మీ రికార్డింగ్ వల్ల మేమెప్పుడూ నష్టపోలేదు అని చెప్పాడు రఘు. సదాశివం పుట్టినరోజు తర్వాత 2 వారాలకి సుబ్బలక్ష్మి పుట్టినరోజు. తను బాదం హల్వా తినే ఒకే ఒక్కరోజు. ఆత్మహయాంలో తీపి మరీ కరువైపోయింది. సదాశివం ఉన్న కాఫీ గ్లాసులో 4 గుక్కలు మిగిల్చి ఇచ్చేవాడు. తన బాదం హల్వా కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది. శ్రీకృష్ణ నేతి మిఠాయిల యజమాని మురళి సుబ్బలక్ష్మికి ఇష్టమైన నేతి ఆపం బాదం హల్వా తీసుకొచ్చి సుబ్బలక్ష్మికి తినిపించి అభినందనలు తెలిపాడు. సుబ్బలక్ష్మికి అభిమానులు వెల్లువగా వచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు. సుబ్బలక్ష్మి ఎక్కువ ఇంట్లోనే గడుపుతుంది. పరిచయస్తులు వస్తూనే ఉంటారు. సామాన్యులకు మాత్రం సుబ్బలక్ష్మి దర్శనం కాస్త కష్టమే. అసామాన్యులని సుబ్బలక్ష్మే పిలిపించుకుంటుంది తన దగ్గరకు. దినపత్రికలలో కళ్యాణం అనే వ్యక్తి గురించి తెలుసుకుంది. తనకంటే పైవాడిలా కనిపించాడు. సంపాదించిన ప్రతి పైసా పరుల కోసమే పంచిపెట్టాడు. ఆత్మకు చెప్పి అతన్ని పిలిచి మరీ అభినందించింది. అప్పుడప్పుడు కాస్త మార్పుగా శ్రీకృష్ణ నేతి మిఠాయి సంస్థ అధిపతి ఆయన మిఠాయి కొట్టుకు తీసుకెళ్తూ ఉంటాడు. సుబ్బలక్ష్మి తన కొట్లో కాలు పెడితే శుభమని అతని నమ్మకం. శివం శుభంలో ఫోన్ మోగింది. ఆత్మ ఫోన్ తీశాడు.
అవతల నుంచి ఒక ప్రముఖ వ్యక్తి సుబ్బలక్ష్మిని కలవాలంటున్నట్లు చెప్పాడు. క్షమించండి, ఎవ్వరినీ రానివ్వటం లేదు. అమ్మకు ఇన్ఫెక్షన్స్ సోకుతాయని ఎవ్వరినీ అనుమతించటం లేదు. అవతల వ్యక్తి పట్టు వీడలేదు. లేదండి, ఎంతటి వారినైనా సరే రానివ్వటం లేదు. మొన్న ముఖ్యమంత్రి జయలలిత వస్తానన్నారు. ఆమె వెనక ఒక పటాలం అంతా ఉంటుందని వద్దని చెప్పాను అని చెప్పాడు ఆత్మ. ఇక లాభం లేదనుకుని తన ప్రయత్నం మానుకున్నాడు ఆ ప్రముఖుడు. ఆత్మ అతి జాగ్రత్తగా వ్యవహరిస్తూ సుబ్బలక్ష్మి చుట్టూ అభేద్యమైన కవచాన్ని పెట్టాడు. రాధ, విజయ, తంగం లాంటి వారు వచ్చినా వారు మళ్ళీ స్నానం చేయనిది సుబ్బలక్ష్మి గదిలోకి అనుమతించడు. సుబ్బలక్ష్మిని చూడాలని వచ్చే భక్తులకు మాత్రం తీరని నిరాశే. సుబ్బలక్ష్మిని తన పాటికి తన్ను వదిలేస్తే చక్కగా అందరితో మాట్లాడుతూ తనకి నచ్చినవి తింటూ ఆంక్షలు లేని చివరి రోజులు గడిపేది. ఎవరినీ నొప్పించని స్వభావం కలిగిన సుబ్బలక్ష్మి అలానే రోజులు వెళ్లదీసింది. ఎక్కువ మంది వయస్సు మళ్ళిన వారు జీవితాల్లో జరిగేది, అసలు జరగకూడంది అని అనుకునే ఘటన సుబ్బలక్ష్మి జీవితంలో కూడా జరిగిపోయింది. సుబ్బలక్ష్మి స్నానాల గదిలో జారిపడింది. వెంటనే సెయింట్ ఇసాబెల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఉంది. 15 రోజులకి ఆసుపత్రి నుంచి రేపు వస్తుంది అనగా ఈరోజు అక్కడ నర్సులు, అమ్మా మీరు మాకొక పాట పాడాల్సిందే అని పట్టుపట్టారు. సుబ్బలక్ష్మి కంజదళాయతాక్షి కామాక్షి అనే ముత్తుస్వామి దీక్షితుని పాట పాడటం మొదలుపెట్టింది. కంజదళాయతాక్షి కామాక్షి అనే ముత్తుస్వామి దీక్షితుని పాట పాడటం మొదలుపెట్టింది. ఆసుపత్రి గౌన్లో ఆసుపత్రి బెడ్ మీద కాళ్ళు చాపుకొని పాడుతుంది సుబ్బలక్ష్మి. చక్కగా పాడుకుంటూ పాట చిట్టస్వరం వచ్చేసరికి చిట్టస్వరాలు గుర్తుకు రావటం లేదు. పక్కనే ఉన్న విజయ కూతురు సీత వైపు చూసింది. సీత నాలుగు ఖర్చుకుంది. రేపు ఈ పాట పూర్తిగా నేర్చుకుని రా, రేపు ఇద్దరం పాడదాం అని గట్టిగా చెప్పింది సీతకు. ఆ తర్వాత రోజు సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చేసరికి ఒక వాకర్, చక్రాల కుర్చీ తయారుగా ఉన్నాయి. ఆ వాకర్ కంటే సుబ్బలక్ష్మికి ఇంకా గట్టి ఆధారం, పేరు పెట్టడానికి వీలు లేని ఎప్పుడూ వెంట ఉండే ఆధారం విశాలం. విశాలం ఎప్పుడూ సుబ్బలక్ష్మికి నీడయ్యింది. ప్రతి కదలికలో సుబ్బలక్ష్మిని జాగ్రత్తగా చూసుకుంటుంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ 2002-2003 వార్షిక సంగీత సమారోహ ప్రారంభోత్సవ సభ టిటి కృష్ణమాచారి ఆడిటోరియంలో మొదలైంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ప్రారంభమై 74 సంవత్సరాలైంది. ఈ 74 సంవత్సరాలలో మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి చేసిన సేవకు, సంగీతానికి చేసిన సేవకు గాను సుబ్బలక్ష్మికి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. సుబ్బలక్ష్మి బాగా నడవలేకపోవటం వల్ల ఆ సభా కార్యక్రమానికి రాలేనని తెలియజేసింది. ఈసారి ఈ సంగీత సమారోహాన్ని ప్రారంభించడానికి భారత రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం విచ్చేశారు. లాంఛనంగా మ్యూజిక్ అకాడమీ కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాష్ట్రపతి అబ్దుల్ కలాం మ్యూజిక్ అకాడమీ సభ్యులతో సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చి ఆ పురస్కారాన్ని సుబ్బలక్ష్మికి అందజేశారు. నాకు 3 అమ్మలంటే ఇష్టం. ఒకరు నాకు జన్మనిచ్చిన మా అమ్మ, ఇంకొకరు మదర్ తెరేసా, ఇంకొకరు ఈ సంగీత సరస్వతమ్మ అంటూ సుబ్బలక్ష్మి పాదాలకు మ్రొక్కారు భారతదేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. పెద్ద వయసు వారికి తుంటి ఎముక విరిగితే వారి ఆరోగ్యం అక్కడి నుంచి మెల్లగా క్షీణించడం మొదలు పెడుతుందంటారు. సుబ్బలక్ష్మి విషయంలో కూడా అదే జరిగింది. తను అడుగు తీసి అడుగు వేయాలన్నా ఒకరి సాయం కావలసి వస్తుంది. ఎవరు ఉన్నా లేకున్నా విశాలం మాత్రం సుబ్బలక్ష్మికి కుడిచేయి, దగ్గరుండి ప్రేమగా చూసుకుంటోంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎస్ కర్ణాటక సంగీతానికి, భక్తి గీతాలకు మారుపేరు. తన కోకిల కంఠంతో
4 తరాలను తరింపచేసిన ధన్యజీవి. సుబ్బలక్ష్మి లబ్ధి కచేరీల గురించి రాసుకుంటూ పోతే 4 ఠావులు అటూ ఇటూ నిండిపోతాయి. ఈ కచేరీల ద్వారా సుబ్బలక్ష్మి అందజేసిన డబ్బులు ఈరోజు విలువ ప్రకారం అక్షరాల 2 కోట్లు. ఈ డబ్బులో సగం తను తీసుకునో లేకపోతే ఇంకా 2 కోట్లు సంపాదించి పెట్టే కచేరీలు చేసుకోవటమో సుబ్బలక్ష్మికి పెద్ద పనేం కాదు. కానీ సుబ్బలక్ష్మి అలాంటి ఆలోచనలు చేయలేదు. లబ్ధి కచేరీలు కాకుండా మామూలు కచేరీల లెక్కే లేదు. ఆ కచేరీలకు వచ్చే సంగీతాభిమానులు ఈరోజు సుబ్బలక్ష్మి ఏ రాగ ప్రస్తారం చేస్తుందో, ఏ తాళ పల్లవులు పని పడుతుందో చూద్దామని రారు. హాయిగా భావరసంలో మమేకమైపోవటానికి వస్తారు. సుబ్బలక్ష్మికి తన కచేరీ పదే పదే రాగ తాళ లయ విన్యాసాలు చూపే చోటు కాదు. తన విద్వత్తును కనబరిచే వేదిక కాదు. తనకు ఇచ్చిన పాటలను భావయుక్తంగా పాడుకుంటూ వెళ్తుంది. ఒకే రాగంలో ఉన్న 2 త్యాగరాజ కృతులు సుబ్బలక్ష్మి పాడితే ఆ 2 పాటలు ఒకే రాగమంటే నమ్మశక్యంగా ఉండదు. ఆ పాటల్లో భావమే స్పష్టంగా అర్థమయ్యి పాట వ్యాకరణాలు వెనక్కు వెళతాయి. పాట భావానికి పెద్దపీట వేసి తన పలుకులని భావానికి అనుగుణంగా మార్చుకున్న తొలి గాయకురాలు సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి పాటలోని భావమంతా భక్తిభావమే. అది పాట కోసం తెచ్చిపెట్టుకున్న భావం కాదు. చిన్నప్పుడే అమ్మా నాన్నల నుంచి అబ్బిన గుణం. భక్తిభావం తోడయ్యున్న తర్వాత బంగారానికి తావి అద్దినట్లు సుబ్బలక్ష్మి కమ్మని గొంతు పాటకు తోడైంది. ఆ గొంతుని స్వప్రయోజనాలకి కాకుండా పరోపకారానికి ఉపయోగించినందుకు ప్రజలు సుబ్బలక్ష్మికి ఎన్నో విధాలుగా తమ కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నారు. భారత ప్రభుత్వం తన దగ్గరున్న పురస్కారాలన్నింటినీ దులిపి ఇచ్చేసింది. కర్ణాటక సంగీత సభలు తమ సంగీత కళానిధులను, సంగీత రత్నాలను, సంగీత కళా శిఖామణులను, సంగీత విద్వన్మణులను సుబ్బలక్ష్మికి ప్రదానం చేసుకున్నాయి. విశ్వవిద్యాలయాలు తమ డాక్టరేట్లను పోటీపడి సుబ్బలక్ష్మికి ఇచ్చాయి. సుబ్బలక్ష్మిని గుర్తించడంలో విదేశీయులు తక్కువేమీ చేయలేదు. ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించబడే రామన్ మెగసెస్ అవార్డుతో సత్కరించారు. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఈ పురస్కారం సుబ్బలక్ష్మికి తన సంగీత విద్వత్తుకు ఇవ్వలేదు. సంగీతాన్ని ఊతంగా చేసుకుని చేసిన ప్రజాసేవకి ఇచ్చారు. ప్యారిస్లోని అంతర్జాతీయ సంగీత సమాఖ్య సుబ్బలక్ష్మిని తన సభ్యురాలిగా చేర్చుకుంది. అయినా సుబ్బలక్ష్మి అభిమానులకి తనివి తీరలేదు. సుబ్బలక్ష్మి ఉంటున్న కొట్టూరుపురంలోని స్థిర నివాసం ఏర్పరచుకున్న కాలనీవాసులందరూ క్షుణ్ణంగా చర్చించుకుని భారతీయ జనతా పార్టీ మహిళా నాయకులతో చర్చించి అందరూ కలిసి ఒక రోజున సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చారు. అమ్మా, మీ వల్ల కొట్టూరుపురంకి ఎంతో పేరొచ్చింది. ఈ కొట్టూరుపురం మెయిన్ రోడ్డుకి మీ పేరు పెడదామనుకుంటున్నాం. గాంధీ రోడ్లాగా, రాజాజీ రోడ్లాగా, అన్నా రోడ్లాగా, ఇంకా ముసిరి సుబ్రహ్మణ్యం రోడ్లాగా, మహారాజపురం సంతానం రోడ్లాగా అంటూ సంగీతజ్ఞులు పేరు మీద ఇప్పటికే ఉన్న రోడ్ల పేర్లను కూడా ఉదహరించారు వచ్చిన వారిలో ఒకరు. సుబ్బలక్ష్మి సమాధానం ఇవ్వడానికి ఎక్కువసేపు తీసుకోలేదు. వద్దు, నా పేరు వద్దు, మీ ప్రేమ ఆప్యాయతలు చాలు అని వారించింది. లేదు, మీరీ కాలనీలో ఉన్నారని ప్రపంచానికంతా తెలియాలి. దయచేసి మీ పేరు పెట్టే అనుమతిని ఇవ్వండి అని మళ్ళీ వేడుకున్నారు సుబ్బలక్ష్మిని. వద్దు, నా పేరు వద్దు, నేను చనిపోయిన తర్వాత కూడా మీరు నా పేరు పెట్టొద్దు అని గట్టిగా చెప్పింది. ఇంకో మాట కూడా చెప్పింది. ఈ కాలనీలో నాకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి పట్టమ్మ ఉంటుంది. ఆమె అంగీకరిస్తే ఆమె పేరు పెట్టండి, నేను సంతోషిస్తాను అని. నిరాశగా వెనుతిరిగారు మహిళలు. సుబ్బలక్ష్మి ప్రజలను నిరాశపరిచిన ఒకే ఒక సందర్భం ఇది. ఇలా ప్రజలు అభిమానాన్ని ఏదో ఒక రూపేణా తెలియపరుస్తూ ఉంటే ఇప్పుడు ఇంకొక వర్గం యొక్క కేంద్ర బిందువైంది సుబ్బలక్ష్మి.
తన సుదీర్ఘమైన జీవిత ప్రస్థానంలో అమోఘమైన కర్ణాటక సంగీత సేవ, ప్రజాసేవ, పేరు ప్రతిష్టలు, కీర్తి యశస్సులు, విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ బిరుదులు, పురస్కారాలు, మహారాజులతో, ప్రముఖులతో, అత్యంత ధనవంతులతో పరిచయాలు, అరాకొరా మాత్రమే తెలిసి ఉన్న వ్యక్తిగత విషయాలు ఇంకా ఇంకా తెలుసుకోవాలని కుతూహలం రేపటం పుస్తక ప్రచురణకర్తలకు కథావస్తువైంది. 2 ప్రముఖ ప్రచురణ సంస్థలు సుబ్బలక్ష్మి గురించి పుస్తకాలు వ్రాయడానికి పూనుకున్నారు. ఒక సంస్థ ప్రముఖ భరతనాట్యం నర్తకి లక్ష్మీ విశ్వనాథన్కు పుస్తకం వ్రాసే బాధ్యత అప్పగిస్తే, ఇంకొక సంస్థ అంతర్జాతీయ స్థాయి విలేకరి, సంపాదకులు, రచయిత అయిన టీజేఎస్ జార్జ్ను సంప్రదించింది. లక్ష్మి చిన్నప్పటినుంచి చాలా బాగా తెలుసు సుబ్బలక్ష్మికి. పుస్తకం పని మొదలుపెట్టిన దగ్గర్నుంచి లక్ష్మి సుబ్బలక్ష్మి దగ్గరకు వస్తూనే ఉంది. ఇక టీజేఎస్ జార్జ్ చాలా అనుభవజ్ఞుడు, విస్తృతమైన పరిచయాలు కలవాడు. సొంతంగా పరిశోధన మొదలుపెట్టాడు. లక్ష్మి మామూలుగా ఈరోజు కూడా సుబ్బలక్ష్మితో మాట్లాడటానికి ఇంటికి వచ్చింది. మామీ, పుస్తకం ద్వారా మీరు ఏమైనా చెప్పండి మీ అభిమానులకి. తప్పకుండా చెప్తాను. నేను చెప్పినట్లు వ్రాయి. తల్లులకు నా వినతి ఏమిటంటే, వారు తమ పిల్లలకు చిన్నతనం నుంచి సంగీతం నేర్పించాలి. అలా చేస్తే తర్వాతి తరంలో కూడా సంగీతం వృద్ధి చెందుతుంది. తద్వారా భక్తి పెరుగుతుంది. ఇందు మూలంగా ప్రజలు మంచి జీవితాలు గడుపుతారు. సుబ్బలక్ష్మి చెప్పింది చెప్పినట్లు వ్రాసింది లక్ష్మి. ఇంకా పుస్తకం కోసం చాలా సమాచారం అడిగి తెలుసుకుంటుంది. ఆ రోజుకి చివరి ప్రశ్న ఇంకొకటి అడిగింది. మామీ, మీకు ఎన్నో పురస్కారాలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మీ పాటకి, మీ గొంతుకి గొప్ప పేరుంది. వీటన్నింటిలో మీకు అన్నిటికంటే ఎక్కువ తృప్తినిచ్చిన పురస్కారం ఏది? సంఘటన ఏది? సుబ్బలక్ష్మి తన ఘనమైన సంగీత జీవితాన్ని తలుచుకుంటూ తల ఆడిస్తూ, భగవంతుడు ఒక్కో మనిషికి ఒక్కొక్క నైపుణ్యం ఇస్తాడు. నాకు గొంతు, పాట ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చిన వాటిని ఉపయోగించుకోవటంలో పెద్ద గొప్పేమీ లేదు. నాకు తెలిసి నా గొప్పతనం ఏమిటంటే, నేను తెలిసి ఎవ్వరికీ ఏ అపకారము చెయ్యలేదు. ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదు. ఇదే నేను సాధించిన గొప్ప పురస్కారం. లక్ష్మి అంతే చూస్తూ ఉండిపోయింది. సదాశివం వెనకే ఉండి అతను చెప్పిందే పలికే సుబ్బలక్ష్మి ఇంత నిర్దిష్టమైన మాట మాట్లాడుతుంటే చూస్తూ ఉండిపోయింది. తన జీవిత చరమాంకంలో తను ఎంతో గొప్పగా భావించే సంగీత కళానిధిని, తన త్యాగాలను గుర్తించి ఇచ్చిన రామన్ మెగసెస్ పురస్కారాన్ని కూడా పక్కకు పెట్టి తన మనసుకే అతిపెద్ద గౌరవం ఇచ్చుకుంది. మామీ, మళ్ళీ వస్తాను. ఇక తొందరలోనే పుస్తకం ముద్రణకి వెళ్ళిపోతుంది అంటూ లక్ష్మి లేచింది. పైన మామ ఉన్నారు, ఒకసారి కనిపించి వెళ్ళు అంది సుబ్బలక్ష్మి. లక్ష్మి సుబ్బలక్ష్మి చేయి పట్టుకొని నిమురుతూ, అలాగే మామీ, మామను చూసే వెళ్తాను అంటూ పక్కనే కూర్చుండిపోయింది. సుబ్బలక్ష్మికి మళ్ళీ మతిమరుపు తెరలు వచ్చింది. తప్పవు, ఎంతటి వారికైనా ఈ చివరి రోజుల అవస్థలు తప్పవు. లక్ష్మి మళ్ళీ లేచింది. వెళ్తూ ఉండగా, లక్ష్మి, మధురైకి వెళ్ళు అంది. ఈసారి మతిమరుపు ప్రభావం కాదు, పూర్తిగా మైమరపు. కాస్త మతిమరుపు, ఎక్కువసేపు మైమరపు. అలసిన శరీరం, తేజరిల్లుతున్న మొహం వెరసి 87వ పుట్టినరోజు జరుపుకుంది సుబ్బలక్ష్మి. అమ్మా, సెమ్మంగుడి మామ చనిపోయాడు. మీరు రాగలరా చూడ్డానికి అడిగాడు ఆత్మ. సెమ్మంగుడి తన గురువు, కల్కి బంగ్లా ఆస్థాన గురువు. మీరా భజనలు నేర్పడానికి ఒకరు వచ్చినా, రవీంద్ర సంగీతం నేర్పడానికి దిలీప్ కుమార్ రాయ్ వచ్చినా, హిందుస్థానీ సంగీతం నేర్పడానికి ఇంకొక గురువు వచ్చినా,
సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ సుబ్బలక్ష్మికి తన ఆస్థాన గురువు. సుబ్బలక్ష్మి తన సంగీత విద్వత్తుతో గురువునే అబ్బురపరిచిన సందర్భాలున్నాయి. సదాశివం సుబ్బలక్ష్మి సంగీతంలో గాంభీర్యము, లోతు, గాఢత్వము చేర్చాల్సిందిగా సెమ్మంగుడిని కోరి సుబ్బలక్ష్మికి గురువుని చేశాడు. సంగీత పరంపరగా, కచేరీల పరంపరగా ఎలాంటి సమస్య వచ్చినా మొదట సంప్రదించింది సెమ్మంగుడినే. తన తల్లికి పరిచయమున్న సెమ్మంగుడి, తనను కంచి పరమాచార్యులకు పరిచయం చేసిన సెమ్మంగుడి, తన తల్లి చనిపోయినప్పుడు తను మధురై వెళ్ళగలిగేటట్లు మహోపకారం చేసినవారు, తన సంగీత విద్వత్తుకు మెరుగులు దిద్దిన గురువుకు తన చివరి నమస్కారాలు తెలియజేయటానికి బయలుదేరింది. లక్ష్మీ విశ్వనాథన్ సుబ్బలక్ష్మి మీద తను వ్రాసిన పుస్తకం అచ్చువేసిన మొదటి ప్రతిని సుబ్బలక్ష్మి దగ్గరకు తీసుకువచ్చింది. సుబ్బలక్ష్మి ఆనందంగా పుస్తకం ఉంది. అమిత ఆసక్తితో ఆ కాపీ టేబుల్ పుస్తకాన్ని చూసింది. లక్ష్మి, నా మీద ఇప్పటి వరకు ఎవ్వరూ ఇలాంటి పుస్తకం చేయలేదు. చాలా సంతోషంగా ఉంది అంటూ ఆనందపడిపోయింది సుబ్బలక్ష్మి. మురళీ చేత మొత్తం చదివించుకొని వింటాను అని చెప్పింది లక్ష్మితో. త్వరలోనే టీజేఎస్ జార్జ్ పుస్తకం కూడా అచ్చయింది. జార్జ్ తన పుస్తకంలో ఇప్పటిదాకా కేవలం సుబ్బలక్ష్మికి, సదాశివానికి, సుబ్బలక్ష్మి చిన్నప్పటి నుంచి తన చుట్టూ మసలిన వారికి తప్ప ఇంకెవరికీ తెలియని అనేక విషయాలు బహిర్గతపరిచి సంచలనం సృష్టించాడు. ఆత్మ చేతికి ఆ పుస్తకం చేరింది. సుబ్బలక్ష్మితో ఆవేశంగా అన్నాడు, అమ్మా, ఇతను చూడు ఏం రాశాడు. మీకు జిఎన్ బాలసుబ్రహ్మణ్యంకు ప్రేమ వ్యవహారం ఉన్నట్లు రాశాడు. ఇలా రాయొచ్చా? ఏం చేద్దాం? సుబ్బలక్ష్మి స్థిమితంగా వింది. నిజమే కదా, మరి నిజమే రాశాడు అనంది. అద్దిరిపోయాడు ఆత్మ. సుబ్బలక్ష్మి బాధపడితే ఓదార్చదామనుకున్నాడు. సుబ్బలక్ష్మి అది కాని పని అని అభ్యంతరం చెప్తే జార్జ్కి ఒక ఉత్తరం వ్రాసేద్దామనుకున్నాడు. కానీ సుబ్బలక్ష్మి నిజమే కదా అని ఇక దాన్ని వదిలేయొచ్చు అన్నట్లు చెప్పిన మాటకు ఆత్మ శిలైపోయాడు. ఆత్మ, ఏంటమ్మా? నా గురించి నేనే ఒక పుస్తకం రాయాలని ఉంది ఆత్మ. ఆత్మ ఆశ్చర్యంగా చూశాడు సుబ్బలక్ష్మి వైపు. సుబ్బలక్ష్మి సంగీతపరమైన జీవితం ఒక ఎత్తైతే వ్యక్తిగతమైన జీవితం ఇంకో ఎత్తు. సంగీతంలో సుబ్బలక్ష్మి విజయాలు లెక్కకు మించినవే అయితే ఆమె వ్యక్తిత్వం రాజగోపురం అంత ఉన్నతమైనది. ఈ రెండు లక్షణాలు నిండుగా ఉన్న సుబ్బలక్ష్మి జీవితం మధుర మీనాక్షి గుడి గోడల మీద వ్రాయతగిన జీవితం. సుబ్బలక్ష్మే గనుక తన జీవిత చరిత్ర వ్రాసుకుని ఉంటే తన మనస్సు విప్పి చెప్పేది. తన ఊరి గురించి, తన కుటుంబం గురించి, తన సంగీతం గురించి తనివి తీరా చెప్పుకునేది. కానీ కాలాతీతమైపోయింది. ఆమెకు భగవంతుడు అంత గడువు, ఓపిక ఇవ్వలేదు. మార్గశిరంలో మద్రాసు సంగీత సభలు, సమారోహాలని చూసుకొని ఆ తర్వాత తిరువాయూరులో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చూసుకొని వెనక్కి తిరిగి వస్తూ ఎంఎస్ సుబ్బలక్ష్మిని దర్శించుకుని వెళ్లటం సంగీత ప్రియులకు ఆనవాయితీ. కానీ ఇప్పుడు ఆమె దర్శనం ఇంకా కష్టమవుతుంది. ఆరోగ్యం ఏమాత్రం బాగుండటం లేదు. ఎక్కువసేపు పడుకునే ఉంటుంది. తెలిసినవారు, తెలియనివారు ఏదో ఒక సిఫార్సుతో ఆమెను ఒక్కసారి చూసే అదృష్టం కోసం తపన పడుతున్నారు. ఆత్మను ప్రాధేయపడి ఒక బృందం రాగలిగింది. సుబ్బలక్ష్మి మంచం మీదే గోడ కానుకుని కూర్చుని ఉంది. ఆత్మ ఈ బృందం సభ్యులని సుబ్బలక్ష్మి గదిలోకి తోడ్కొని వచ్చాడు. ముగ్గురు సుబ్బలక్ష్మి పాదాలను తాకి నమస్కారం చేసుకున్నారు. వారిని చక్కని నవ్వుతో ఆహ్వానించింది. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు మీరు అనే చూపులకు మేము తెలుగువారం అని ఇంకా చెప్తూ ఉండగానే, తెలుగువారా? నాకు తెలుగువారంటే ఎంతో ఇష్టం అంది సుబ్బలక్ష్మి.
చిన్నప్పటి నుంచి తెలుగు పాటలు పాడి పాడి సుబ్బలక్ష్మి తెలుగు భాష పట్ల, తెలుగువారి పట్ల అభిమానం పెంచుకుంది. వచ్చిన వారు ఇంకా చెప్పుకున్నారు వారి గురించి. మా తాతగారు మునుగంటి వెంకట్రావు పంతులు. వారు ఓలేటి వెంకటేశ్వర్లు గారికి గురువు. ఓలేటిగారా చాలా గొప్ప సంగీతజ్ఞులు, చాలా అరుదైన సంగీతజ్ఞులు అంటూ వెంటనే సంగీత చూడామణి ఓలేటి వెంకటేశ్వర్లు గారిని గుర్తు తెచ్చుకొని ఆయన గురించి చెప్పుకొచ్చింది. అలా మాట్లాడుతూ ఉండగా ఆత్మ సైగ చేశాడు. వచ్చిన వారికి అర్థమైంది. మళ్ళీ పాదాల వద్ద నమస్కారం చేసుకుని చక్కగా దర్శన భాగ్యం కలిగినందుకు తృప్తిగా బయటకు వచ్చేశారు. సుబ్బలక్ష్మి మెల్లగా మంచం మీదకి జారుకుంది. ఆత్మ అనుమతించాలే గాని సుబ్బలక్ష్మి ఇంటి ముందు తిరుపతి దేవుడి ముందు బార్లు తీరినట్టు బార్లు తీరేందుకు జనం తయారుగా ఉన్నారు. కానీ అలాంటి అదృష్టానికి కాలం మించిపోయింది. సుబ్బలక్ష్మి ఆరోగ్యం రోజురోజుకి ఆందోళన పరుస్తోంది. కంచి పరమాచార్యుల వారిని తరుచుకుంటూ ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒకరోజు పక్కనే ఉండి పరిచర్యలు చేస్తున్న విశాలంతో, విశాలం, ఇవిగో నా గాజులు తీసుకో అంటూ చేతికి ఉన్న 4 గాజులు తీసి ఇచ్చింది. అమ్మా, ఎందుకు అంది విశాలం ఆందోళనగా. నేను పోయిన తర్వాత నీకు ఎవరైనా ఏమైనా ఇస్తారో ఇవ్వరో, అందుకే ఇప్పుడివి తీసుకో, నాకు తృప్తిగా ఉంటుంది అంది సుబ్బలక్ష్మి. విశాలం సుబ్బలక్ష్మి గాజులని సుబ్బలక్ష్మి చేతులకి మళ్ళీ తొడుగుతూ, నాకు అస్సలు వద్దమ్మా, అయినా ఇప్పుడు కానీ నేను ఈ గాజులు తీసుకున్నానంటే మీకు తెలియకుండా నేనే తీసేసుకుని మీరు ఇచ్చారని చెప్తున్నానని అనుకుంటారు అందరూ అని సుబ్బలక్ష్మికి 4 బంగారు గాజులు చేతికి తొడిగింది. విశాలం నెలకు ఇంత అని డబ్బు తీసుకొని ఎరుగదు. సుబ్బలక్ష్మి ఇంట్లో ఒక ముఖ్యమైన మనిషిగా ఉండిపోయింది. సుబ్బలక్ష్మి సదాశివంని పార్వతీ పరమేశ్వర్లులాగా ఎంచి సేవ చేసుకుంటూ ఉంది. 10 నిమిషాలే, ఎక్కువసేపు ఉండద్దు. అమ్మను ఎక్కువగా మాట్లాడించద్దు. ఎప్పట్లానే నియమావళి చెప్తున్నాడు ఆత్మ ఫోన్లో. సుబ్బలక్ష్మిని కలవటానికి ఆత్మను అనుమతి కోరుతున్న ప్రముఖ మృదంగం విద్వాంసుడిని. ఆ విద్వాంసుడు ఇంటికి వచ్చాడు. సుబ్బలక్ష్మి మెల్లగా విశాలం సహాయంతో ముందు గదిలోకి వచ్చి కూర్చుంది. ఆ కళాకారుణ్ణి చక్కగా గుర్తుపట్టి మాట్లాడుతూ ఉంది. అకస్మాత్తుగా, విశాలం, నాకు కచేరీకి వేళ అవుతోంది, తొందరగా లక్ష్మీ సరస్వతులను జాగ్రత్తగా కారులో పెట్టు, బయలుదేరదాం అంటూ లేచి హడావిడిగా అటూ ఇటూ తిరుగుతోంది. ఆత్మా, బయలుదేరు, మురుగన్, కారు తీయి, అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఆలస్యం అవుతుంది అంటూ తర్వాత ఏం చేయాలో పాలుపోక వ్యాకులతతో అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. లక్ష్మీ సరస్వతి తంబూరలు చెరోక మూల నుండి చూస్తున్నాయి. అందరూ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. సుబ్బలక్ష్మి హడావిడి చేసి చేసి తన కుర్చీలో కూలబడిపోయింది. మద్రాసులో సంగీత సభల కచేరీలు ఉత్సవకాలం నడుస్తోంది. గత 60 ఏండ్ల నుంచి మద్రాసులోని సభలు డిసెంబర్ నెల మధ్యలో నుంచి జనవరి మొదటి వారం దాకా విరివిగా రోజుకు 2-3 కచేరీలు చొప్పున ఈ 20 రోజులు జరుగుతాయి. మద్రాసులో ఈ సంగీత సభల కచేరీల కార్యక్రమాలు మొదలైన దగ్గర్నుంచి సుబ్బలక్ష్మి పాల్గొంటూనే ఉంది. అసలు వాళ్ళమ్మ తను మద్రాసు వచ్చిందే ఈ సభల కోసం. తన జీవితమంతా ఈ కచేరీల కాలపట్టిక ప్రకారం సాగిపోయింది. ఇప్పుడు సుబ్బలక్ష్మికి ఆరోగ్యం సరిగ్గా లేకున్నా మనస్సు తెలివిగా కొంతసేపు, భ్రాంతిగా కొంతసేపు ఊగిసలాడుతూ ఉన్నా తన హృదయంలోని ఘంటిక ఈ కచేరీల కాలంలో కచేరీలను కలవరింపజేస్తోంది. సుబ్బలక్ష్మికి ఆరోగ్యం మరింతగా సన్నగిల్లుతోంది. ఇది తెలిసిన వారంతా దర్శనం చేసుకుని వెళ్తున్నారు.
ట్రావెన్కోర్ రాజకుటుంబీకులు వచ్చి దర్శించి తరించి వెళ్లారు. 2004 జూన్లో ఢిల్లీ ప్రభుత్వం సుబ్బలక్ష్మికి జీవితకాల సాఫల్య పురస్కారం ప్రకటించింది. 11 లక్షలు బహుమతిగా అందజేస్తే ఆ డబ్బుని కంచి పరమాచార్య మణిమంటపానికి ధారాదత్తం చేసింది. తన ఇంటిని కూడా ఆత్మకి ఇచ్చేసింది. ఇక ఏ కోరిక లేదు, ఏ బాధ్యత లేదు, ఏ చింత లేదు. శరీరం రోజు రోజుకి కుచించుకుపోతూ ఉండగా మనస్సు లోలోనకు అంతర్ముఖం అవుతోంది. విశాలం, పక్క ఇంట్లో ఎవరైనా పాటలు పాడుతున్నారా? నాకు పాట వినిపిస్తోంది. లేదమ్మా, నాకేమీ వినిపించటం లేదే. లేదు విశాలం, నాకు వినిపిస్తోంది. తంబూరా కూడా బాగా శృతి చేసి ఉంది. ఎవరో బాగా పాడుతున్నారు. అలాగా, మీకు వినిపిస్తోందా? సరే, నేను వెళ్ళి చూసొస్తాను, మీరు పడుకోండి అని విశాలం సుబ్బలక్ష్మిని నిద్రపుచ్చుతుంది. సంగీతం సంగీతం, సుబ్బలక్ష్మి లోకం సంగీతం. మాటలతో పాటే పాట నేర్చుకుంది. మాట కంటే ఎక్కువ పాట తన నాలుక మీద నాట్యమాడింది. ఈ అచేతన స్థితిలో కూడా మనస్సు పాటే వింటోంది. 2004 ద్వితీయార్థం నుంచి సుబ్బలక్ష్మి పూర్తిగా మంచానికే పరిమితమైపోయింది. సుబ్బలక్ష్మి తరచుగా స్పృహ కోల్పోతూ ఉంది. స్పృహలో ఉన్న తన గురించి గాని, తన చుట్టూ ఉన్న వాతావరణం గురించి గాని తెలివి ఉండటం లేదు. దీనికి తోడు శ్వాస పీల్చుకోవటానికి ఇబ్బంది పడుతుంది. 6 నెలల నుంచి రోజురోజుకి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లే ఉంది, కానీ నిలకడలేదు. చివరకు ఇక ఆసుపత్రిలో చేర్చి అక్కడ వైద్యుల పర్యవేక్షణ అత్యవసరమనిపించింది. వెంటనే నవంబర్ 30న సెయింట్ ఇసాబెల్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు పరీక్ష చేసి వెంటనే చికిత్స మొదలుపెట్టారు. తరువాత రోజు డిసెంబర్ 1వ తారీఖున దినపత్రికలు సుబ్బలక్ష్మి ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిందని ప్రచురించాయి. ఆ వార్త చదివిన ప్రతి ఒక్కరూ అబ్బా, ఏమీ కాదు కదా అని మనసారా అనుకున్నారు. చికిత్సకు వెంటనే స్పందించింది సుబ్బలక్ష్మి. తర్వాత రోజు కోలుకొని తన పాత నర్సులని గుర్తుపట్టి వారి బాబోగులను అడిగి తెలుసుకుంది. కోలుకుంటోందని కూడా ప్రచురించాయి. హమ్మయ్యా అనుకున్నారు ప్రజలు. ఆ నర్సుల అదృష్టం కొద్దీ ఓపిగ్గా ఉందా రోజు. ఆ తర్వాత రోజు నుంచి మళ్ళీ మొదటికి వచ్చింది. గాజుబొమ్మ అయ్యి మంచం మీద పడుకుంది. సన్నగా కండలేని ఆ శరీరంతో పడుకొని 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 ఎముకలు నొప్పి పెడుతున్నాయి. ఆ బాధ ఇంకా ఇతర బాధలు సుబ్బలక్ష్మి మూలుగులో తెలుస్తున్నాయి. సుబ్బలక్ష్మి బాధలు చూడలేక సుబ్బలక్ష్మి బంధువులకు గంటలు యుగాలుగా గడుస్తూ ఉన్నాయి. విజయ్ కూతురు సీత 2 సంవత్సరాల నుంచి బాధలు పడుతూనే ఉంది. 6 నెలల నుంచి మరీను. ఇక నిష్కృతినివ్వు తండ్రి అని భగవంతుడిని వేడుకుంది. సుబ్బలక్ష్మి మాత్రం బాధలు భరిస్తూ ఈ లోకంతో సంబంధం లేకుండా ఆస్పత్రి మంచం మీద ఎదురు చూస్తోంది. సరిగ్గా 10 పూటలే, సరిగ్గా 10 రోజులే సుబ్బలక్ష్మికి రాముడు తన బంగారు ఓడను సిద్ధం చేస్తున్నాడు. సుబ్బలక్ష్మి కూడా సిద్ధపడుతుంది. ఇంకా లోనికి వెళుతుంది. ఈ ప్రపంచం నుంచి దూరంగా తన మనసులోనికి, తన హృదయంలోనికి వెళుతుంది. అక్కడ ఏముందో, ఏం చూసుకుందో అదే ఆనందంతో బయటికి పలుకుతుంది. అమ్మా, నాన్న, అన్నా. ఆస్పత్రి మంచం మీద ఈ లోకంతో పూర్తిగా వేరుబడి సుబ్బలక్ష్మి అనేది ఒక హృదయమై ఆ హృదయంలో ఉన్నదేదో చెప్తుంది. అమ్మా, నాన్న,
అన్నా. సుబ్బలక్ష్మి హృదయంలో ఉన్నది తన అమ్మ, నాన్న, అన్న. సుబ్బలక్ష్మి చుట్టూ ఉన్న బంధువులు ఆశ్చర్యపోతున్నారు. ఆ హృదయంలో తన మామ లేడు, మామ పిల్లలు లేరు. సుబ్బలక్ష్మి అమ్మను, నాన్నను, అన్నను కలవరిస్తూ తన మధురై వెళ్ళింది. షణ్ముగవడువు కొడుకు శక్తివేల్ని తీసుకొని మీనాక్షి అమ్మవారి గుడికి వచ్చింది. అమ్మవారి ముందు నమస్కరించింది. గుడిగంట ఠంగున మ్రోగింది. కడుపులోని బిడ్డ కదిలింది. కడుపు మీద చేయి వేసుకుని బిడ్డని తడుముకుంది. వసంతరాయ మండపంలో నడుస్తూ ఉండగా ఆలయ దేవదాసీలు ఎదురుపడ్డారు. షణ్ముగం, ఈసారన్నా అమ్మాయిని కను, వారసురాల్ని కను అంటూ చెప్పి దాటి వెళ్ళిపోయారు. షణ్ముగవడువు 4 నెలల గర్భవతి. ప్రస్తుతానికి తన పనులన్నీ యథావిధిగా చేసుకుంటూనే ఉంది. గుడి నుంచి వచ్చిన తర్వాత వీణ సాధన మొదలుపెట్టింది. లోపలి బిడ్డ శ్రద్ధగా వింటోంది. ఆ తర్వాత సంగీత పాఠాలు నేర్చుకునేందుకు పిల్లలు వచ్చారు. వారికి నేర్పుతున్నప్పుడు కూడా లోపలి బిడ్డ వింటోంది. ఆ తర్వాత ఇంటి పనులు మొదలయ్యాయి. మధ్యాహ్నం వేళ స్నేహితురాళ్ళు ఇంటికి వచ్చారు. షణ్ముగం, ఎలా ఉంటుంది నీకు అడిగింది రంగ. షణ్ముగం, ఈసారి అమ్మాయి పుడితే మాకిచ్చేయి. అభినయం నేర్పి అమ్మవారి సేవలో ఉంచుతాం మాతో పాటు అంది మరకతం. మీకెందుకు, నాకిస్తే నేను పాటలు నేర్పుతా, నాకివ్వు షణ్ముగం అంది మీనాక్షి. అమ్మాయే పుట్టాలి గాని పాటలు ఆటలు షణ్ముగం నేర్పుకోలేదా? అయినా అబ్బాయి ఏమిటి వదిలించుకోవడానికి వద్దనుకోవటానికిను. దేవదాసీల లోకం పోకడ చెప్పింది అమ్మాళ్ళు. అందరి మాటలకు చిరునవ్వే షణ్ముగవడువు సమాధానం. నెలలు నిండుతున్నా షణ్ముగవడువు తన సంగీత సాధన మానలేదు. తన ఒక్కదాని కోసమే కాదు, లోపలి బిడ్డ కోసం కూడా. షణ్ముగవడువు ఇతిహాస పురాణాలు చదువుకుంది. గర్భస్థ శిశువు బయట శబ్దాలు ఆలకిస్తారని తెలుసు. 9వ నెలన ఆఖరిసారిగా గుడికి వచ్చింది. గర్భంలోని బిడ్డ తండ్రి తన కోసమే అన్నట్లు చూస్తూ ఉన్నాడు. క్రీగంట చూసుకుంటూ వెళ్ళిపోయాడు. సాయంత్రం ఒక మనిషితో డబ్బు పంపాడు. భాద్రపదంలో ఒక ఉదయం 8:48 ఆడపిల్లను ప్రసవించింది షణ్ముగవడువు. బయట ఉన్న ఆచారి సమయం సరిగ్గా రాసుకున్నాడు. వెంటనే పంచాంగాలు తిరగేశాడు. 1916 భాద్రపద 16 ఉదయం 8:48 భరణీ నక్షత్రం, తులా లగ్నం, భేషుగ్గా ఉంది. సుందరం, ఇంకే నీ మేనకోడలు భరణిలో పుట్టింది. భరణిలో పుట్టినవారు ధరణిని ఏలుతారు. మరే ఢోకా లేదు. ఇక నేను వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయాడు. షణ్ముగవడువు పక్కన పాపం చూసుకొని మురిసిపోయింది. తన తాహతు తగ్గట్టుగా ఉయ్యాలు వేడుక చేసుకుంది. పాప 3వ నెలలో కొడుతుంది. షణ్ముగవడువు పాట పాడి ఆపితే ఇంకా పాడు అన్నట్లు కొడుతోంది. 6 నెలల్లో నామకరణ వేడుక చేస్తోంది. తమిళుల ఇలవేల్పు సుబ్రహ్మణ్యస్వామి వారి మీద భక్తితో పాపకు సుబ్బులక్ష్మి అని నామకరణం చేశారు. మొదట షణ్ముగవడువు మేనమామ, ఆ తర్వాత పాప మేనమామ. పాప చెవిలో పేరు చెప్పారు. బంధువులు, స్నేహితులు పాప చెవిలో పేరు చెప్పారు. ఆ తర్వాత ఉయ్యాల పాటలు మొదలుపెట్టారు. మీరు నన్ను ఎప్పుడూ పాడనివ్వరు, నేనిప్పుడు పాడాల్సిందే అంది రాజం. వద్దే, పాప దడుచుకుంటుంది అంది రంగ. అయితే నేను తంబూరా వేస్తా అంటూ వెళ్ళి వీణ తీసుకుంది రాజం. నీ తెలివి తెల్లారా, అది వీణే అరిచింది మీనాక్షి. కూతురికి ఎప్పుడెప్పుడు సంగీతం నేర్పుతానా అని తహతహలాడింది తల్లి. బిడ్డకు లాలింపు కూడా సంగీతమే. బిడ్డ అడుగులు కూడా అలానే ఉన్నాయి. క్రింద వదిలితే చాలు. దోగాడుతూ వెళ్ళి వీణని మీటుతుంది. నడక వచ్చినప్పుడు కూడా తన నడక సంగీతం వైపే. మాటా పాటే. పాపకు 4వ ఏటి నుంచి
తన కచేరీలలో పక్కన కూర్చోబెట్టుకోవడం మొదలుపెట్టింది షణ్ముగవడివు. తను నేర్పుతున్న సంగీత ఓనమాలు చక్కగా వల్లివేస్తోంది. సంగీత జ్ఞానంతో తన కూతుర్ని మీనాక్షి అమ్మవారు కనికరించారని త్వరలోనే తెలుసుకుంది షణ్ముగవడివు. పాపకు 6వ ఏట సంగీత గురువుని చూసింది. కలిమి లేకున్నా పాపది చీకు చింతా లేని బాల్యం. ఇంటి ముందు గుర్రబ్బళ్ళు ఉండబోవు గాని నాన్న శ్రీరామనవమికి రథం ఎక్కిస్తే తనకంటే గొప్పవారు లేదనుకుంటుంది. తన ఇల్లు 3 గదుల చిన్న ఇల్లైనా మీనాక్షి అమ్మవారి ఆలయంలోకి వచ్చిందంటే ఆలయమంతా తనదే. అమ్మ, నాన్న, అన్న, చెల్లి, మధుర మీనాక్షి, సంగీతం ఇవే పాపలోకం. ఆస్పత్రి మంచం మీద మళ్ళీ అమ్మా, నాన్న, అన్నా అని కలవరించింది సుబ్బలక్ష్మి. తన బంగారు ఓడ సిద్ధమయ్యింది. సుబ్బలక్ష్మి బయలుదేరింది. దూరం పోతున్న కొద్దీ గుండె, నాడి వేగం తగ్గుతూ ఉన్నాయి. బాగా తగ్గి సుబ్బలక్ష్మి కోమాలోకి వెళ్ళింది. సుబ్బలక్ష్మి తన కోసం వేచియున్న బంగారు ఓడ ఎక్కి వెళ్ళిపోయింది. 88 ఏళ్ళు సుదీర్ఘమైన ప్రయాణం. 2004 డిసెంబర్ 11న రాత్రి 11:30 ముగిసింది. 88 ఉగాదులలో యుగాంతం వరకు నిలిచిపోయే యశస్సుని గడించింది. ఆ రాత్రికే ఆస్పత్రి తరపున చేయవలసిన లాంఛనాలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. అప్పటికే తెలుసుకున్న అభిమానులు అర్ధరాత్రి అయినా ఆస్పత్రికి చేరుకున్నారు. కన్నీటితో బాధతో చివరిసారిగా చూసుకొని వెళ్తున్నారు. తెల్లవారక ముందే కంచి పరమాచార్య బహూకరించిన శాలువా కప్పి అభిమానులకి కడసారి దర్శన భాగ్యం కలగజేయటానికి సుబ్బలక్ష్మి పార్థివ దేహాన్ని ఇంటి ముందు చిన్న వరండాలో అద్దాల పెట్టెలో ఉంచారు కుటుంబ సభ్యులు. తెల్లవారిగానే ఆకాశం సన్నని జల్లు కురిపించింది. పైన దేవతలు నివాళి అది. అవనిలోని అభిమానులందరూ వస్తున్నారు. అమ్మా, నువ్వు ఇంకొన్ని రోజులు మాతో ఉండి ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు. భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఢిల్లీ నుంచి మధ్యాహ్నం కల్లా వచ్చేశారు. పొద్దున్న 4:30 నుంచి సాయంత్రం 4:30 వరకు ప్రజలు బారులు తీరి చివరిసారిగా చూసుకొని బరువైన హృదయాలతో వెళ్తున్నారు. మధురై షణ్ముగవడివు సుబ్బలక్ష్మి ఎప్పటిలానే ప్రశాంతమైన మోముతో శాశ్వత నిద్రలో ఉంది. 13వ రామన్ మెగసెస్ విజేతగానో, 33వ భారతరత్నగానో, 39వ సంగీత కళానిధిగానో ప్రజలు ఈ సుబ్బలక్ష్మిని గుర్తుపెట్టుకోరు. వారి సొంత మనిషిగా భగవద్ అన్వేషణలో, సంగీత లక్ష్య సిద్ధి సాధనలో సుబ్బలక్ష్మి తోడుంటే బాగుంటుందనే నమ్మకంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆమె గొంతు మీటే స్వతంత్రం ఇచ్చిన మనిషిగా గుర్తుపెట్టుకుంటారు. వేల సంఖ్యల్లో తన వారందరూ వెంటరాగా ఈ భారతరత్నం భారత ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆఖరి ప్రయాణం కట్టింది. దారి పొడుగునా ప్రజలు సంపూర్ణ శరణాగతి చేసిన సంగీత సామ్రాజ్ఞికి ప్రణమిల్లుతున్నారు. మధురై షణ్ముగవడివు సుబ్బలక్ష్మి నిజమైన దాసి, నిజమైన దేవదాసి. తన జాతి ధర్మం పాటిస్తూ పాటతో దేవదేవతలకు సేద తీర్చిన దేవదాసి. ఆ సంధ్యవేళలో అస్తమిస్తున్న సూర్యుడు సైతం కాసేపు ఆగి చూస్తున్నాడు. సుబ్బలక్ష్మి పవిత్రాత్మను అంటిపెట్టుకున్న శరీరం అగ్నికి ఆహుతి అవుతూ పంచభూతాలతో కలవనుంది. చుట్టూ ఉన్నవారి గొంతులు ఆమె పాట వింటున్నప్పుడిలా పూడుకుపోయాయి. మధురై షణ్ముగవడివు సుబ్బలక్ష్మి జీవితంలోని సుఖదుఖాలను, ఎత్తుపల్లాలను, కలిమిలేములను, పొగడ్తలను, విమర్శలను ఒకేలా ఎంచి పాటల పూదోటలో తపస్సు చేసి ఆ తపోఫలాలని తనకంటే ఎక్కువగా ఎదుటివారికి పంచి ఇచ్చిన తపస్విని. అదిగో
పూర్తిగా కనుమరుగైంది. అమ్మను ప్రేమగా పంపి వెలితిగా ఉన్న హృదయాలతో వెనుతిరిగారు ప్రజలు. వారిలో ఒకరు, తంబి, అమ్మ చేత పాటలు పాడించుకోవటానికి తీసుకెళ్లారు దేవుళ్ళు. ఇప్పుడుదా అక్కడికే వెళ్ళింది. ఇళ్ళే అన్నా. అమ్మ ముందు వాళ్ళ అమ్మ దగ్గరకు వెళుతుంది, ఆ తర్వాతే ఎక్కడికైనా. సరి తంబి, అక్కడికే వెళ్ళని. వెళ్ళిపోయింది మధురై షణ్ముగవడివు సుబ్బలక్ష్మి. తన తల్లి షణ్ముగవడివు దగ్గరకు వెళ్ళిపోయింది. ఎన్నటికీ వాడని పాటల పూదోటని మన కోసం వదిలి వెళ్ళిపోయింది. ఎప్పటికీ మరువలేని ఆమె జ్ఞాపకాలని మన కోసం ఉంచి వెళ్ళిపోయింది. నిన్ను కాంచిన వారి అదృష్టమే అదృష్టం, నీతో మసలిన వారి పుణ్యమే పుణ్యం, నీ పాట వినే భాగ్యం కలిగిన వారి భాగ్యమే భాగ్యం. కురయుండ్రం ఇల్లే మഴైమూర్తి కన్నా. తల్లి, ఇక మాకు ఏ కోరికలు లేవు. నీ పాటలు విన్నందుకు, ఎప్పటికీ వినే భాగ్యం కలిగినందుకు ఇక మాకు ఎలాంటి కోరికలు లేవు. నీవు ఎక్కడ ఉన్నా సుఖ సంతోషాలతో వర్ధిల్లు. ఇంతటితో ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర సమాప్తం. కొన్ని గాథలు వింటూ ఉంటే మనసులో మౌనం రాజ్యమేలుతుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర పూర్తిగా చదివిన తర్వాత ప్రతి వారికి కూడా మనసులో మౌనమే రాజ్యమేలుతుంది. ఆ సహనమేమిటి, ఆ ఓర్పేంటి, ఆ శాంతమేంటి, ఆ భక్తి ఏంటి? కారణజన్ములకు తప్ప ఎవరికైనా సాధ్యమా? ఏదేమైనా మనిషి అంటూ బ్రతికితే ఇలాగే బ్రతకాలి, ఇలాంటి నియమాలతో బ్రతకాలి, ఇలాంటి క్రమశిక్షణతో బ్రతకాలి అని మార్గదర్శకంగా ఆవిడ ఎంతో ఉన్నత స్థానంలో నిలిచారు. ఆవిడ ప్రతి మనిషి కూడా ఆవిడని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిందే. ఇంతకన్నా గొప్పగా ఆవిడ గురించి ఏం చెప్పగలం? నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి మరిన్ని మంచి మంచి పుస్తకాలు వినడానికై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని విజ్ఞాపన చేస్తున్నాను. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మరో మంచి పుస్తకంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.